నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 27వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రేబల్లి లోహిత్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన 200 మంది అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు శ్రీ నల్లబోతు సిద్ధార్థ రేబల్లి లోహిత్ కు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ముఖ్య నేతలు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్న భీమోజు నాగార్జునాచారి, ఎండి ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్ నూతనంగా పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడిపోతుందని, రాబోయే భవిష్యత్ మొత్తం బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ కు ఇక ప్రజల్లో స్థానం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే సంస్థాగత నిర్మాణంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రానున్న మున్సిపల్ ఎన్నికలు మన పార్టీ బలాన్ని చాటే ముఖ్యమైన సూచికగా మారాలని వ్యక్తం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రజలు నిలదీయాలని సూచించారు. ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పూటకో మాట మార్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెల్లించాల్సిన హామీ బాకీలను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంచుతూ హామీల బాకీలను తక్షణమే అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలే మన పోరాట అజెండాగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశెట్టి కోటేశ్వరరావు, పినబోయిన శ్రీనివాస్ యాదవ్, లింగంపల్లి చిరంజీవి, ఎండి షోయబ్, పున్నాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, కంచి సత్యనారాయణ, నల్లగుంతల నాగభూషణం, ఎర్రమల్ల దినేష్, శ్రీనాథ్, జీవన్, వడవల్లి శ్రీనివాస్, హరి, తరుణ్, బాచి, కూరపాటి సాంబశివరావు, సి ఈశ్వర్చారి, మీసాల జగదీష్, నాంపల్లి యేసు, నరేష్, బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారు స్వాతి, ప్రదీప్, కృష్ణ, సతీష్, నవీన్, గణేష్, కార్ల ఎల్లయ్య, సీను, నాగయ్య, బంగారి తదితరులు ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, భాస్కర్రావు గారి నాయకత్వం, భాస్కర్రావు గారి నాయకత్వం. కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ కుటుంబానికి అరుణకు 2014లోనే అదేవిధంగా సోదరి స్వాతి, అదే తమ్ముడు ప్రదీప్, ప్రదీప్, ఉపేందర్, ఉపేందర్, అందరికీ నమస్కారం. గాంధీనగర్ మీరందరూ కూడా పాత 18వ వార్డులో అందరితో చాలా మంది ఇక్కడ ముఖపరిచారు. బాగా రోజుగా పరిచయం వాళ్ళందరూ కూడా ఉన్నారు. అమ్మలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు నూతనంగా టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న సోదరుడు లోహిత్ మద్దతుగా వచ్చిన మీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నాం.
మీరు ఏ నమ్మకంతో అయితే అలా కేసీఆర్ గారి మీద, భాస్కర్ రావు గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఈ పార్టీలో పెట్టడానికి వచ్చారు, అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు ఏ కష్టం ఏ ఆపద వచ్చినా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కేంద్రం కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా అదే వార్డులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు గెలిపించారు, అంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలిపించారు. కాబట్టి మీరందరూ కూడా రకరకాల ఈక్వేషన్ వల్ల అక్కడ గెలిచిన అభ్యర్థులు పార్టీలు మారొచ్చేమో కానీ ఓటర్లుగా మీరు, ప్రజలుగా ఉన్న మీరు పార్టీ కుటుంబంతో సంబంధాలు ఉండి మీ అందరి గుండెల్లో కేసీఆర్ గారు ఉండడన్న విషయ నమ్మకంతో మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు నూతనంగా పార్టీలో చేరుతున్న సోదరుడు రేవల్లి లోహిత్ గారిని వేదిక మీదకి అప్పటితో ఆపదం తెలియజేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జిల్లాలో భాస్కర్ రావు గారి నాయకత్వం దగ్గర నాగర్ చర్చాలు చెప్పి అందరి చేతులు ఉండేగా. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అదేవిధంగా రోహిత్ వాళ్ళ ఫాదరు ఓకే సార్. స్థానిక 27 వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకంతో, స్థానిక మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి మీద నమ్మకంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న తమ్ముడు లోహిత్కి స్వాగతంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున, బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తాము. లోహిత్తో పాటు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 27వ వార్డు ప్రజలందరికీ, ముఖ్యులందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులు, ఇప్పుడు తమ్ముళ్ళు మాట్లాడాడు. పార్టీలో బీఆర్ఎస్ పార్టీ భాస్కర్ రావు గారి అభివృద్ధి చూసి కూడా ఏదో కొత్త వ్యక్తి వస్తే ఈ మిర్యాలగూడ ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది, మిర్యాలగూడని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు లోహిత్ కాంగ్రెస్ పార్టీలో ఏమీ ఆశించకుండా, ఎవరు ఉన్నా లేకున్నా వార్డులో ఒక్కడై మీ అందరి సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే గారికి, ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం జరిగింది. కానీ ఏం జరిగింది? ఈ 2 ఏళ్లలో భాస్కర్ రావు గారు గత 10 సంవత్సరాల్లో మిర్యాలగూడ ఎన్ని డెవలప్మెంట్ ఫండ్స్ ఇక్కడికి మిర్యాలగూడకు తీసుకురావడం జరిగింది, ఎంత డెవలప్మెంట్ అయింది, ప్రజలకి ఎన్ని సదుపాయాలు ఎన్ని 10 ఏళ్లలో మనం చేసుకోవడం జరిగింది. కానీ ఈ 2 ఏళ్లలో ఒక్క రూపాయి సంక్షేమ పథకాలు కానీ, ఒక్క రూపాయి అభివృద్ధి కానీ మిర్యాలగూడలో జరిగిన దాఖలాలు లేవు. మన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే సమయంలో అప్పటికే మిర్యాలగూడ మున్సిపాలిటీకి 70 కోట్ల రూపాయలు అప్రూవ్ అయ్యి, శాంక్షన్ అయ్యి, కాంట్రాక్టర్లు కూడా వచ్చిన సమయంలో కూడా ఆ 70 కోట్ల మినిమం పనైనా చేయించుకుంటే మిర్యాలగూడకి కొంచెం ఎంతో కొంత ఇంకొన్ని రోడ్లు కానీ ఇంకొంచెం పని అయ్యేది. కానీ ఆ పని చేస్తే భాస్కర్ రావు గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అన్న నమ్మకం అన్న ఒక నీచ నిజంగా ఇంత. ఎందుకంటే అంత 72 కోట్లు 70 కోట్లు ఒక మిర్యాలగూడ మున్సిపాలిటీకి మళ్ళీ తీసుకురావడం అంటే ఎవరి తరం కూడా కాదు. అయినా ఆ రోజు భాస్కర్ రావు గారు కూడా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా ఒకటే రిక్వెస్ట్ చేశారు, పార్టీలు గెలుస్తాయి ఓడితాయి కానీ ఉన్న 70 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ని వెనక్కిపోకుండా మీ పేరే రాసుకోండి, మీ బొమ్మ వేసుకోండి, ఏదైనా చేయండి, కానీ ఆ 70 కోట్ల రూపాయల రోడ్లు పనులు మంచి మిర్యాలగూడలో పని చేసి దాన్ని కొంచెం డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి అభ్యర్థిస్తే దాన్ని కూడా నిజంగా ఆ ఒక్క రూపాయి పని కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేసిన దాఖలాలు లేవు. ఏదో 4 ఫ్లైఓవర్లు వేస్తామని చెప్పి మిర్యాలగూడలో పెద్ద ఎత్తున మున్సిపల్ ఆ రోజు మంత్రులు కానీ అందరు కానీ వచ్చినందుకు మిర్యాలగూడ మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు మిర్యాలగూడ మీ డబ్బులు ఆ రోజు ప్రోగ్రామ్కి ఖర్చు చేసింది తప్పితే
మీరు మీరు పెట్టిన పన్నులు కానీ మీరు కట్టిన పన్నులతోటి ₹1 ఆ రోజు ఆ మంత్రుల ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఖర్చు చేసి తప్పితే ఒక్క మట్టి తట్టగానే తీసిన పాపన లేదు, మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మిర్యాలగూడలో ఏం జరుగుతుంది? గత 10-15 రోజులుగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఒక 6 నెలల కింద మిర్యాలగూడలో స్టేట్ మొత్తంలో మిర్యాలగూడ, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిర్యాలగూడ పేరు ఎందుకు వచ్చింది అంటే 40,000 కోట్ల థర్మల్ ప్రాజెక్టు మిర్యాలగూడకు వచ్చిందన్న మంచి పేరు, ఎక్కడ లేని అభివృద్ధి మిర్యాలగూడ జరుగుతుందన్న మంచి పేరు స్టేట్ మొత్తం ఉండేది. కానీ ఒక 6 నెలల కింద మిర్యాలగూడ పేరు స్టేట్లో కూడా మారుమోగింది. ఎందుకంటే యూరియా అమ్ముకున్నామన్న పేరుతోటి మిర్యాలగూడ పేరు స్టేట్ మొత్తం మారుమోగింది. మళ్ళీ ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి మిర్యాలగూడ పేరు స్టేట్ మొత్తం ఎందుకు మోగుతుందంటే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి ఇక్కడ పాట పెట్టిరని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది. ఒక అతను 7 కోట్లకి మున్సిపల్ చైర్మన్ పదవిని కొనుక్కుంటా అంటే ఇంకొక ఆయన 10 కోట్లు కొనుక్కుంటా, ఇంకొక ఆయన 15 కోట్లు కొనుక్కుంటా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని అని చెప్పి నిజంగా ఈ మాట నేను నా నోటి నుంచి వచ్చింది కాదు. నిన్న నేను హైదరాబాద్ వెళ్తే నాకు హైదరాబాద్లో కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు, మిర్యాలగూడలో ఒకళ్ళు 7 కోట్ల కొనుక్కుంటున్నారట, ఒకళ్ళు 10 కోట్ల కొనుక్కుంటున్నారట, ఇంకోళ్ళు 15 కోట్ల కొనుక్కుంటున్నారట. అదే మాట ఇప్పుడు లోహిత్ తమ్ముడు కూడా మీకు చెప్పింది. కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చి ఒక్కటినే ఉండి అప్పుడు అందరితో కాళ్ళు ఆయేలా పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొస్తే లోహిత్ దగ్గర డబ్బులు లేవు, ఇంకో అభ్యర్థి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ అభ్యర్థి డబ్బులు ఉన్నోడికే టికెట్ ఇస్తాం, లోహిత్ నువ్వు నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు పోటీ చేయొద్దు అంటే కష్టపడ్డ కార్యకర్తకి ఎప్పుడు కూడా గుర్తింపు లేదు. అక్కడ ఎవడైతే డబ్బులు పట్టుకొని వచ్చి టేబుల్ మీద పెడతారో వాళ్ళకే కౌన్సిలర్ టికెట్ ఇస్తాం, ఎవడైతే 7 కోట్లు 10 కోట్లు ఎవడెక్కువ వాడుకుంటే వాడికే చైర్మన్ టికెట్ ఇస్తాం. ఇక కార్యకర్త లేదు, తొట్టకూర ఏం లేదు. ఆ దౌర్భాగ్య రోజు మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు కూడా రాదని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ₹1 ₹2 కోటి 2 ఏమైనా కానీ మా ఆస్తిని అమ్ముకుంటాం కానీ చెప్పి మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కన్నబిడ్డలాగా తప్పనిసరిగా చూసుకుంటాం. మమ్మల్ని నమ్మి మాతో పాటు ప్రయాణం చేసిన కష్టకాలంలో ప్రయాణం చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులని తప్పనిసరిగా ఏ రోజు కూడా వాళ్ళందరినీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లుగా చేసుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తరఫున మిర్యాలగూడ నియోజకవర్గంలో మాది కానీ భాస్కర్రావు గారు కానీ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా మేము కూడా నిజంగానే పాట పెట్టి మిర్యాలగూడలో ఎవరైనా తీసుకురావాలంటే భాస్కర్రావు గారి మీద నమ్మి 20 కాదు 30 కోట్లు పెట్టడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఏ రోజు కూడా డబ్బు కోసం ఉద్గలాలే. బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రేపు కౌన్సిలర్గా గెలిపించుకుంటాం. మా పార్టీ మా కుటుంబ సభ్యులనే రేపు చైర్మన్గా కూడా ఈ మిర్యాలగూడ మున్సిపల్ పీఠం మీద చైర్మన్ అభ్యర్థిగా నుంచోబెట్టి గెలిపించుకుంటామని చెప్పి ఈ మీటింగ్ ముఖ్యంగా భాస్కర్రావు గారు అంటే ఏంటో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ మనసుల్లో కూడా భాస్కర్రావు గారి స్థానం ఏంటో వాళ్ళందరికీ కూడా తెలుసు. అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి అందరూ కూడా భాస్కర్రావు గారితో, ఎందుకంటే అక్కడ ఏందో తెలిసిపోయింది. ఈ 2 ఏళ్లలో అక్కడ ఏం జరగదు, అక్కడ ఏది ఉన్నా కానీ ఇప్పుడు లోహిత్ చెప్పినట్టే డబ్బు ఉంటేనే అక్కడ రాజకీయం, డబ్బు ఉంటేనే మాట, డబ్బు ఉంటేనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి ఎంట్రీ, ఇవన్నీ చూసి విసిగిపోయి చాలామంది కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ భాస్కర్రావు గారితో ప్రయాణం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అందరం కలిసి పనిచేద్దాం. మిర్యాలగూడ ప్రజల కోసం ఎంత దూరమైనా ఎన్ని స్టెప్పులు ఎన్ని వెనకాల వేయాలన్నా మేము ఓకే. అందరం కలిసి పనిచేయడానికి మీ అందరి తోడు ఎవరు వస్తా అన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ తోటి అందరికీ కూడా పేరు అందరినీ కలిసి పనిచేయడానికి వెల్కమ్ చేస్తూ ఉన్నాం. మోమాటాలొద్దు, అపోహలొద్దు, ఏమొద్దు. ఏదో అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. తప్పనిసరిగా కొంతమంది ఆవేశంలో ఏదో చేద్దాం, అక్కడైతే ఏదో జరుగుతుందని చెప్పి చాలామంది కొంతమంది వెళ్ళిన మాట వాస్తవం. అందరం కలిసి పనిచేయడానికి ఎవ్వరు భాస్కర్రావు గారి మీద నమ్మకంతో ముందుకు వచ్చినా కానీ చెప్పి వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేయడానికి తప్పనిసరిగా మేము అందరం ముందు వరుసలో ఉంటాం. అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. తప్పనిసరిగా లోహిత్ యువత గత 10 సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారి కుటుంబం మీ వార్డులోనే మీ అందరితోటే ఉన్నారు. ఇప్పుడు యువత కూడా ముందుకు లోహిత్ కూడా మీ అందరి కోసం పనిచేస్తూ ఉన్నాడు. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా ఉన్నాడు.
తప్పనిసరిగా లోహిత్ని మా ఇంటి కుటుంబ సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంటుంది. లోహిత్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యులకు కానీ మీరు ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన మీ అందరికీ కూడా మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాను. లోహిత్ని తప్పనిసరిగా నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళి లోహిత్ సేవలు మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు దాకా ఈ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా మన వార్డుని ముందు ఇన్ని రోజులు నుంచోబెట్టిన గౌస్బాయ్ గారిని కూడా ఈరోజు లోహిత్ వస్తారని చెప్పి గౌస్బాయ్ అంటే ఒకటే మాట చెప్పారు గౌస్బాయ్, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ముఖ్యం, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం ముఖ్యం. దానికోసం ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ కూడా గౌస్బాయ్ మనస్ఫూర్తిగా చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు బీఆర్ఎస్ పార్టీ జెండా మన 27వ వార్డులో ఎగరాలని చెప్పి అక్కడ కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అంటే ఈ పదం వాడి చాలా రోజులు అయిందన్న. కాంగ్రెస్ పార్టీ పదం వాడరు యాక్చువల్ సరే తెలంగాణలో ఉన్నాం కానీ ఆ పదం వాడద్దు, ఆడ నిషేధం అది. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి యూత్ ఐకాన్, ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నలమోతు సిద్ధార్థ గారికి అనే బదులు అన్నయ్య గారికి అంట, ఎందుకంటే ఈరోజు నుంచి అన్నకు మాటిస్తున్నా, అన్నతోనే గడుపుతా, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తా అంటున్నా. మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ ఉద్యమ నాయకులు నాగరంచారణ గారికి, అలాగే అప్పటి నుంచి ఇప్పటిదాకా జెండా మోసినటువంటి గౌస్బాయ్ గారికి. మరి ఈరోజు మీకు కథ చెప్తా నేను మాట్లాడే ముందు. 2020లో మిర్యాలగూడలో ఒక కథానాయకుడు దిగిండు, వేషం వేసుకుంటా రోడ్ల మీద తిరిగే కథానాయకుడు. అట్లాంటి కథానాయకుడిని నమ్మినాం, మంచి చేస్తాడని ఇంకేదో మిర్యాలగూడ అభివృద్ధి చేస్తాడని నమ్మినాం. మా అందరికీ రంగు పూసినట్టు ఆయన రంగు పూసుకొని కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని మమ్మల్ని అందరినీ మోసం చేసి ఈరోజు పీఠం మీద కూర్చొని ఈరోజు మమ్మల్ని ఎవరిని లెక్క చేయకుండా నిజంగా మాకు అన్యాయం చేసి ఈరోజు మేమెవరో గేట్ బయట. నిజంగా నాకు ఈరోజు ఈ స్థానం ఇక్కడ ఉంది, కానీ కష్టపడ్డ కాడ నా స్థానం చివరి ఆ నాయకుడిని నిజంగా నమ్మి మోసపోయినాం. మీ అందరు తెలుసు, అందరింటికి వచ్చిన ఒక్కసారి గెలిపియాలి ఆయన, మీకు పథకాలు వస్తాయని చెప్పిన. ఈరోజు ప్రతి మహిళకి 25 నెలలు మీకు 70,000 రూపాయలు బాకీ 2,000 ఇస్తా అని చెప్పి ఒక్కొక్క మహిళకి. నేను పోయి నందిపాటు రోడ్డు విషయం మాట్లాడితే నీకెంత నాకెంత 2%, ఏదన్నా 2% అంట. ఆయన ఏదైనా అడితే నీకెంత నాకెంత, నాకేందన్నా నీకేందన్నా. ఆ రోడ్డు పరిస్థితి, చిరు వ్యాపారులు, కూరగాయల షాపులోళ్ళు, ఇస్త్రీ షాపులోళ్ళు, కిరాణా షాపులోళ్ళు గంటకి తుమ్ము తుట్టుకోవాలి. ఈ పరిస్థితి ఉందన్న మా వార్డులో అంటే చేస్తాం, చూద్దాం. చేసే చూడ్డానికి కాదన్న మిమ్మల్ని గెలిపించుకుంది, కష్టపడి 400 మెజార్టీ తీసుకొని వచ్చిన ఒక్కడిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అయినా లెక్కలేదు, ఏదన్నా పైసే మీకు తమాషా దిగాయన కాడ. ఈరోజు నిజంగా మీకు ఏ పని కావాలన్నా పైసలు ఫస్ట్ పైసలు పెట్టు, టేబుల్ క్యాష్ అంటే డైరెక్ట్. ఆయన కాడ నమ్ముకున్న వ్యక్తులు కౌన్సిల్ కావాలంటే 30 లక్షలు పెట్టండి టేబుల్ మీద. నాకు ఇలా 30 లక్షలు నేను గెలిపిస్తా అంటాడు. ఇక మీకు పని చేసి మేము 30 లక్షలు మీకు ఇచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు, నేనే కాదు 48 వార్డుల నుంచి రేపు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం పక్క. దినేశ్వర చెప్పినట్టు కూడా అందరినీ దినేశ్వర కలిసి ఆ టైంలో కానీ మేము నిజంగా అన్న ఐఎమ్ రియలీ సారీ అన్న అప్పుడు రానందుకు. నిజంగా నేను ఇంత చేసినా కూడా సిద్ధన్న నన్ను మళ్ళీ ఆహ్వానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 27వ వార్డులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాను. మీ అందరి ముందర సిద్ధానికి మాటిస్తున్నా. ఖచ్చితంగా నేను మాటిచ్చినట్టే తప్పను, మీ అందరికి తెలుసు. చెప్పిందే చేస్తా, ఎందుకంటే అయ్యేదే చెప్పాలి. ఎందుకంటే మాట ఇచ్చి మీ అందరికాడ మాట పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పొద్దున్నేసి మీ ముందర తిరిగే వ్యక్తి, మీ ముందరే పుట్టి పెరిగినోడిని. మా అమ్మ కూడా ఉద్యమ నాయకురాలు,
మా అమ్మ కూడా ఒకసారి పోటీ చేసి సరే గెలుపు ఓటములు పక్కన పెడితే మా అమ్మ మా నాన్న కష్టపడి మమ్మల్ని పెంచారు. ఎప్పుడు కూడా మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఆ అవసరం కూడా రాదు మాకు. తిన్నది కష్టం చేసుకొని పెరిగిన కుటుంబం మాది. అంతేగాని వాళ్ళ లెక్క ఇప్పుడు వాళ్ళంతా ప్యారెస్ట్ లీడర్లు అందరూ దిగారు. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడే అవపడతారు వాళ్ళంతా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు ఎంబీఆర్ మా యువ నాయకుడు నల్లమూతు సిద్ధార్థన్న గారికి మరియు ఉద్యమకారుడు నాగార్జునాచార్య గారికి టీఆర్ఎస్ పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్న మా పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు లోహిత్ నాకు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి పరిచయం. నేను అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడే తమ్ముడితో మాట్లాడినా. తమ్ముడు ఏదున్నా మనకి సిద్ధార్థన్న అండగా ఉంటాడు, ఎప్పుడు ఏదన్నా మనకు రెస్పాండ్ అవుతాడు, నువ్వు ఖచ్చితంగా దీంట్లోకి రావాలంటే లేదన్నా మా నాయకుడు కాబోయే ఎమ్మెల్యే వీరుడు శూరుడు శతద్రోహ వంశుడు, ఆయన సూర్యుడికైనా మచ్చుంది కానీ మా నాయకుడికి మాత్రం మచ్చలేదన్నా, మేము ఆయనతోనే ప్రయాణం చేస్తామని చెప్పాడు. మళ్ళీ ఇంటికి పోయి కూడా చెప్పొచ్చిన, లేదు తమ్ముడు ఖచ్చితంగా మళ్ళీ అవకాశాలు వస్తాయి, నువ్వు రమ్మని చెప్తే లేదన్నా నేను అక్కడనే ప్రయాణం చేస్తా అని చెప్పాడు. సరే కానీ ఎవరి కనిమ వాళ్ళే బాధ్యులను నేను వదిలేసినాను. గెలిచిన 6 నెలలనే నాకు ఫోన్ చేసిండు. 6 నెలల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసిండు, అన్నా నువ్వు చెప్పింది నిజమే, మాకు ఏ పనులు జరగట్లేదు, మాకు సహకరిస్తలేడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పిండు. సరే తమ్ముడు ఇప్పటికైనా జరిగిపోయిన నష్టం లేదు, సిద్ధార్థన నాయకత్వంలో వచ్చి జాయిన్ గా అని చెప్పి నేను 6 నెలల సజెషన్ చేసిన. ఇయాటికి ఈ రోజుకి మనోడు వచ్చిండు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. రేపు 27వ వార్డు రిజర్వేషన్ ఏదైనా కూడా అక్కడ గులాబీ జెండా ఎగిరేయడమే మీ లక్ష్యంగా పెట్టుకోవాలి. నేను చెప్తున్నా, ఆ రిజర్వేషన్ అయింది ఈ రిజర్వేషన్ అయింది నేను దాంట్లో కూర్చోట్లేదు, ఇదైంది అదైంది అని చెప్పొద్దు. మన జెండా ఎజెండా గులాబీ జెండానే అయి ఉండాలి. ఖచ్చితంగా మరోసారి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మనదే అధికారం. మీకు ఎవరెవరికి ఏమేమి పనులు కావాలన్నా చేయించుకోవడానికి మేమందరం ఉంటాం. ఏదైనా ఆపదలో అండగా దండగా మేమందరం మీ వెన్నంటూ ఉంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. సభ అధ్యక్షులు అన్న సమానులు శ్రీనివాస్ గారికి, ఈ సమావేశ ముఖ్య అతిథి రాబోయే కాలానికి కాబోయే మన లీడరు మరి ఎమ్మెల్యే గారు భాస్కర్రావు గారు మనకి ఎన్ని సేవలు అందించారో మీకు ప్రత్యక్షంగా తెలుసు. మరి వారి తోడ్పాటుగా కూడా అమెరికాలో చదువుకొని నేను ఈ నియోజకవర్గంలో సేవ చేయాలని ఇండియాకి వచ్చి ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి, ముఖ్యంగా మహిళలకి చాలా మంది ఆడపిల్లలు అయితే కానిస్టేబుల్ అయ్యారు, ఎస్ఐ లేరు వారి నాయకత్వంలో. అదే మాదిరిగా సాఫ్ట్వేర్ కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మరి అదే కాకుండా రాజకీయం కూడా తన తండ్రి అడుగుజాడలు నడుస్తూ మీ అందరూ కూడా సేవలు చేయాలని, మరి మీ అందరి ఆశీర్వాదం ఉంటే కాబోయే కాలానికి మీకు సేవలు చేసే అవకాశం కూడా ఆయన ముందుకు వస్తాడని మీకు తెలియజేస్తూ, అదే మాదిరిగా ఈరోజు ఏదైతే ఆహ్వానితగా ఉన్నటువంటి రోహిత్ కుమార్ తమ్ముడు మాకు చాలా దగ్గర, చాలా షార్ప్, చదువుకున్న పిల్లవాడు. అరుణ కూడా మాకు అన్న అని సంబోధించే చాలా మీకు ఆత్మీయంగా కూడా మీకు మీ మహిళలందరూ కూడా అరుణమ్మ సేవలు అందించే విషయం మాకు కూడా తెలుసు. ముఖ్యంగా మీ బజార్లో మీకు ఆటో నగర్ ఉంది కదా, ఆటో నగర్లో నా బంధువులు, నేను చిన్నప్పటి నుంచి కూడా మీ బజార్కి ఫంక్షన్కి వస్తా. ఆటో నగర్లో ఏ ఫంక్షన్ అయినా నేను అక్కడికి వచ్చుకోవాల్సి ఉంది. నాకు చాలా దగ్గర బంధువులు కావున మీ వార్డు గురించి కొద్దిగా నాకు బాగా తెలుసు. మీకు నడిపడుతున్న దగ్గర సెంటర్లో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మనం మధ్యతరగతి వాళ్ళం, పేదవాళ్ళం అందులో ఉన్నాం. మనకు అక్కడ పెద్దగా ఎక్కువ ఆస్తులు వీటిలో పెద్ద స్తోమత ఉన్న వాళ్ళు ఏం కాదు. మీ అందరి గురించి మనకు కూడా తెలుసు. ఈ రోజున మనం ఒకటే ఆలోచించాలి. అదే మాదిరిగా మాదిరిగా వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకుడు మిత్రులు నాగార్జునాచార్య గారికి, మరి ఆర్ఎంబీ ఏఈగా పెద్దల సత్యనారాయణ గారు పనిచేశారు. చాలా యాక్టివ్ ఆయన. అప్పుడు ఆర్ఎంబీ ఏఈగా పనిచేసినప్పుడే మాకు సుపరిచితుడు. సార్ని ఎప్పుడు అడిగిన వాళ్ళని, సార్ మీరు రాజకీయాల్లో రావాలి, ఇంకా మీరు సేవలు అందియాలంటే ఇవాళ ఈ వేదిక మీద ఆయనతో సేవలుగా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. అదేగా మాదిగా లెక్చరర్ కోల రామసారావు గారు, నాగభూషణం గారు, కోటేశ్వరరావు గారు,
పెద్దలు సిద్ధార్థ గారికి మరియు మా నాగార్జునాచార్య గారికి, రోహిత్ గారు ఇంతకుముందు లోగా గతంలోనే మన టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు. సరే, అతను ఏదో కొద్దిగా కొన్ని అనివార్య కారణాల వల్ల మన పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ప్రచారం చేయడం, తర్వాత అక్కడ మన ఇంటికి తిరగడం జరిగింది. అతనికి అక్కడ మంచిగా అనిపించలేదు. తిరిగి మళ్ళీ యథావిధిగా నేను నా స్థానానికి నేను పోతే బాగుంటుంది, నాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలుసుకొని కొంతమంది కార్యకర్తలు తీసుకొని నేను అక్కడ ఉండలేకపోతున్నా సార్, మళ్ళీ వచ్చి మీ దగ్గరికి వస్తానని చెప్పి మన పెద్దలకు చెప్తే పెద్దలు దాన్ని సమ్మతించి సార్ రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. దానికి చాలా సంతోషం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా సరైనటువంటి న్యాయం జరుగుతలేదు. అడ్డగోలి హామీలు ఇచ్చేసి మన తెలంగాణ పార్టీని మొత్తం డౌన్ చేసి వాళ్ళు ఇది చేసారు. హామీలు అంటే డబల్, ఒకటి 2,000 రూపాయలు 4,000 రూపాయలని ఇలాంటి చాలా వాళ్ళు చేసారు. ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ కూడా తెలంగాణ కోసం పోరాడిదాన్ని. నేను ఒకటి మిర్యాలు కూడా చేసేదాన్ని. ఇదే ఆర్టీఓ ఆఫీస్ ముంగల నేను కూడా బట్టలు షెడ్లు వదిలేసి పాయింట్ మీద ఉండి అర్ధనగ్నంగా ఉండి కూడా తెలంగాణ మాకు రావాలి, తెలంగాణ కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పేసి ఉద్యోగస్తుల తరఫున కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అట్లాంటి తెలంగాణను మనం 10 ఏళ్ళు పరిపాలించడంతో ఏదో చిన్న పొరపాట్ల వల్ల కూడా తిరిగి మన అడ్డగోలు హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు మొత్తం కూడా ఆయన వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి కాంగ్రెస్ గెలిపించడం జరిగింది. దానితో మనకి ఇప్పుడు కొద్దిగా ఇబ్బందుల పాలైనా ఏం లేదు. తిరిగి మన అందరం కష్టపడి పోయిన వాళ్ళందరూ ఈ విధంగానే తిరిగి మన గుడికి మనం చేరుకుంటే తిరిగి తెలంగాణ మనం సాధించుకోగలుగుతాము. నెక్స్ట్ మన కాబోయే ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారని మాకు 100% నమ్మకంగా ఉన్నది. ఉద్యోగస్తులు అయితే ఎవరైనా కూడా ఉద్యోగస్తులు కూడా చాలామంది ఆ గవర్నమెంటే మంచిగా ఉండి ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం మాకు సరైన సదుపాయాలు కానీ సరైన బెనిఫిట్స్ కానీ ఇవ్వట్లేదు. 3,000 రూపాయలు శాలరీ పెరగాలి, పెంచకుండా అట్లే పెండింగ్ పెట్టి ఈ సభావేదికగా నేను పిలిచినందుకు అందరూ కూడా ఆహ్వానం చేసి నమస్కారం. పెద్దల గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారికి, నాగార్జున గారికి, వేదికైనటువంటి యువనేత మా అందరి అరాజ్యం చేయి గెలుపు, చేయి గెలుపు, ఇదే సిద్ధార్థ పిలిపించినటువంటి మా సిద్ధార్థ గారికి, సోదరుడు రోహిత్ కుమార్ గారికి, మా సోదరుని మా సిద్ధార్థాన్ని ఇచ్చేటువంటి ప్రతి ఒక్క మహిళకి, మా అక్కలకి, అన్నదమ్ములకి, అక్కజీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దిగి ప్రతి ఒక్కరు కూడా మా బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. భాస్కరరావు గారి నాయకత్వం ఈరోజు 27వ వార్డు నుంచి జాయిన్ అవుతున్నటువంటి మా ఉద్యమ నాయకురాలు అరుణ గోవింద్ వారి కుమారుడు లోహిత్, మేమందరం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి నీళ్ల కోసం, నిధుల కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి భాస్కరరావు గారు మిర్యాలగూడ ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటుంటే నల్లగొండ రోడ్డు బైపాస్ రోడ్డు అయితేంది, బంగారుగడ్డలో ఉన్నటువంటి మరి లైను, విద్యుత్ లైన్ మొత్తం కూడా తీసేసిండు. మరి ఎవరు ఏ నాయకులు 40 సంవత్సరాల నుంచి పరిపాలన చేసినా కూడా అలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ నందిపాడు రోడ్డు కానీ, మరి రైల్వే స్టేషన్ రోడ్డు కానీ, మిర్యాలగూడలో మీరు అందరూ కూడా బండ్లు వేసుకొని పోతుంటే ఎంత అభివృద్ధి జరిగిందంటే అధికమైనటువంటి నిధులు తీసుకొచ్చి మిర్యాలగూడని అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి భాస్కరరావు గారికి మనందరం కూడా గులాబీ జెండా రేపు రాబోయే రోజుల్లో కొంతమంది లీడర్లు అనుకుంటా ఉన్నారు మేము లేకపోతే గులాబీ జెండా లేదంటారు. గులాబీ జెండా ఇక్కడ సిద్ధన్న గారి నాయకత్వంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఐఏఎస్, IPS లని మరి ఎంబీఆర్ ఫౌండేషన్ నుంచి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత మన ఎంబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధన్నది. మరి యువత కూడా ఇలా అందరూ కూడా సిద్ధన్న అండదండగా మేము అందరం కూడా ఉండు, మాకు ఏ ఆపద వచ్చినా ఎప్పుడొచ్చినా ఇంత ఫోన్ చేయగానే మీ నిన్ను అని చెప్పి సిద్ధన్న గారు చేసిరు. అదే విధంగా ఈ రోజు మరి మన ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ మన ఉద్యమ నాయకులు మరి ఆనాడు ఒక్కడే ఒంటరిగా పోరాటం చేసినప్పుడు మేము 5గురే ఉన్నాం నాగార్జునాచార్య అమ్మటి. మరి ఆ జెండాను పట్టుకొని ఇవాళ ఏళ్ళ మంది ఉద్యమకారులు తయారై మరి తెలంగాణ జెండాను ఎగరేస్తున్నాం. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో మరి ఏ రిజర్వేషన్ వచ్చినా మనం అందరం కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరం కలిసికట్టుగా మిర్యాలగూడని మున్సిపల్ చైర్మన్ గా కానుకగా మనం భాస్కరరావు గారికి, మన సిద్ధన్నకు కానుకగా ఇవ్వాల్సిందిగా కోరు.